అండ్ ఇంకో డీటెయిలింగ్ వచ్చేసి ఇక్కడ ఈ షాట్ లో మన రంగా వీళ్ళిద్దరిని చంపుదాన్ని ఫిక్స్ అవుతాడు కదా, వీళ్ళిద్దరిని చంపడానికి అక్కడ తీసుకెళ్తాడు. సో మనకి ఎట్లా చూపిస్తారు, ఇక్కడ వీళ్ళిద్దరు చనిపోయారు అన్నట్టు చూపిస్తారు మనకు. బట్ అండ్ ఈ షాట్ లో వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, వీళ్ళిద్దరు బతుకున్నారు. ఎందుకు బతుకున్నారు? హలో గైస్, వెల్కమ్ టు AMU. ఈ రోజు మనం మాట్లాడబోయే మూవీ వచ్చేసి అవశ్య మూవీ. ఈ మూవీ OTTలోకి వచ్చేసింది, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ తెలుగు, ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ మలయాళం విత్ సబ్ టైటిల్స్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ వన్ వచ్చేసి రివ్యూ, సెకండ్ వన్ వచ్చేసి లెట్స్ టాక్ అవశ్య మూవీ ఇన్ తెలుగు, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డీటెయిలింగ్ మాట్లాడదాం. సో ఇక లేట్ చేయకుండా మొదలెడదాం. మీరు ఎవరైనా ఈ మూవీని ఆల్రెడీ చూస్తుంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ మూవీ మీద నా ఒపీనియన్ వచ్చేసి, మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందులో ఎటువంటి డౌటే లేదు. మన ఫహద్ ఫాసిల్ అయితే ఇరగొట్టేశాడు, యాక్టింగ్ అయితే చింపేశాడు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అండ్ ఇక స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ వాజ్ ఏ సింపుల్ స్టోరీ. అండ్ ఈ స్టోరీని టేకింగ్ కానీ ఇందులో డీటెయిలింగ్ కానీ చాలా అంటే చాలా బాగా తీశారు. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ఈ ఇయర్ లో వచ్చిన మలయాళం మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి ఈ మూవీ వచ్చేసి. సో మూవీని ఏమైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి, మలయాళం ఉంది అని చెప్పేసి స్కిప్ చేయొద్దు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి, చూసేయండి. సో మూవింగ్ టు నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెనేషన్ అండ్ లెట్స్ టాక్ అబౌట్ అవశ్య మూవీ. మూవీ ఓపెన్ చేస్తే మనకు కొన్ని సీన్స్ చూపిస్తారు. అండ్ ఈ సీన్స్ అన్ని ఎలా ఉంటాయంటే, కాలేజ్ జాయినింగ్ డే ఇదంతా. సో ఈ కాలేజ్ జాయిన్ కావడానికి అందరు వస్తుంటారు. అండ్ ఇందులో 2 క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, అది వీళ్ళిద్దరు. అండ్ నెక్స్ట్ కట్ చేసి ఈ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి ఈ కాలేజ్ కి క్లర్క్. సో ఈయన వచ్చి వీళ్ళతో మాట్లాడతాడు. ఈ కాలేజ్ లో హాస్టల్ బాగుండదు, బయట హాస్టల్ ఒకటి ఉంది, హాస్టల్ నేనే నడుపుతున్నా, ఇక్కడ కంటే చీప్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ జాయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు వీళ్ళని. సో నెక్స్ట్ వీళ్ళ పేరెంట్స్ డిసైడ్ అవుతారు, బయటనే జాయిన్ చేద్దామని చెప్పేసి జాయిన్ చేసేస్తారు. సో హాస్టల్కి వెళ్ళిపోతారు. హాస్టల్కి వెళ్ళిపోయాక ఈ పర్సన్ వీళ్ళకు పరిచయం అవుతాడు. సో వీళ్ళ మదర్కి పరిచయం చేద్దామని చెప్పేసి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఇంట్రొడ్యూస్ చేస్తాడు వాళ్ళ అమ్మకి. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, నీ గురించి నా కొడుకు చాలా చెప్తాడు అని చెప్పేసి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ పర్సన్ వచ్చేసి వీడికి పరిచయం అయింది ఇక్కడనే. సో వీళ్ళ అమ్మకి ఎప్పుడు చెప్పిండు అని చెప్పేసి షాక్ అవుతాడు. అండ్ వీళ్ళ అమ్మకు కూడా తెలుసు ఇక్కడే పరిచయం అయిందని చెప్పేసి. బట్ వీళ్ళ అమ్మ అట్లా మాట్లాడుతుంది. నెక్స్ట్ కట్ చేస్తే వీళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత మనకు ఒక సాంగ్ వేస్తారు. అండ్ ఈ సాంగ్ మొత్తంలో చూపిస్తారు సీనియర్స్ ని జూనియర్స్ ని ర్యాగింగ్ చేయడం అండ్ వాళ్ళు పడే కష్టాలన్నీ చూపిస్తారు. సో ఇలా కాలేజ్కి వెళ్ళడం, అక్కడ సీనియర్స్ చెప్పింది చేయడం. సో ఈ సాంగ్ అయిపోయేసరికి వీళ్ళకు యూనిఫామ్ వస్తుంది. యూనిఫామ్ తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఒకరిని తీసుకెళ్తారు వీళ్ళ గ్యాంగ్ నుంచి. అండ్ అతను తీసుకెళ్లి కొడతారు. సో ఇలా గెట్టడంతో ఈ రోజు ఇతను జరిగింది, రేపు మనకు కూడా జరుగుతుందని చెప్పేసి, మనం అందరం 22 మంది ఉన్నాం కాబట్టి మనం అందరం ఒకటే గ్యాంగ్ ఉన్నాం అనుకో, వాళ్ళకంటే పెద్ద గ్యాంగ్ అవుతుంది మనది. సో అప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేయలేరు అని చెప్పేసి ఒక ధైర్యం చెప్తాడు ఇతను. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని వీడేం చేస్తాడంటే, వీళ్ళు సీనియర్ ముంగల వాళ్ళ కాలేటట్టు కొన్ని సీన్స్ చేస్తాడు. అవి వచ్చేసి ఇవి. నెక్స్ట్ కట్ చేస్తే ఇలా వస్తుంటే ఇలా ముగ్గురు మాట్లాడుతుంటారు ఏమైందని చెప్పేసి. సో అటు నుండి వస్తుంటే సీనియర్స్ అనుకుంటా నన్ను నా పేరు అడిగారు, నేను ఎందుకు చెప్పాలి గెట్లా వస్తా అని చెప్పేసి వచ్చిన అని చెప్తాడు. అలా ఎందుకు చెప్పినావు, పేరే కదా అడిగింది చెప్పొచ్చు కదా అని అంటే, నువ్వే అన్నావుగా 22 మంది ఉన్నావు అంత పెద్ద గ్యాంగ్ అది ఇది అని చెప్పేసి, అందుకే నేను కేర్లెస్ చేయలేదు వాళ్ళని అని చెప్పేస్తాడు. వాళ్ళు ఎట్లాగో ఇక్కడ రాలే అని చెప్పేసి అనుకుంటారు. బట్ వాళ్ళిద్దరు వస్తుంటారు. వచ్చేసి వాడిని రమ్మంటాడు, మా రూమ్కి వెళ్దాం రా అని చెప్పేసి. నేను ఎందుకు రావాలి, నేను రానని మాట్లాడతాడు. వీళ్ళిద్దరిలో ఒకడు మాట్లాడతాడు, నేను సీనియర్ని, నా మాట ఏంటో నీకే మంచిది అని చెప్పేసి. అప్పుడు వీడు నవ్వుతాడు. వీడు నవ్వడం వల్ల వీడికి కాలుతుంది. అది ఎందుకు కాలుతుంది అని చెప్పేసి ముంగల ఒక సీన్ వేస్తారు. అండ్ నెక్స్ట్ వీడు ఏమంటాడంటే, నువ్వు సీనియర్వే కానీ ఇక్కడ కాదు, ఇది మా హాస్టల్ అని చెప్పేసి మాట్లాడతాడు. సో నెక్స్ట్ కట్ చేస్తే ఆల్రెడీ ఒకటి తన్నులు నడుస్తున్న వాడు వచ్చి చెప్తాడు వీళ్ళకు, వీడేరే కిట్టి అని అంటే అని చెప్పి మాట్లాడతారు. సో ఇలా వీళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పేసి వీళ్ళు ఫిక్స్ అవుతారు. దానికోసం టూల్స్ అన్ని రెడీ చేసుకుంటారు. అన్నట్టే వీడు ఒక 200 మందిని వేసుకొని వస్తారు. సో లాస్ట్కి వస్తే వీళ్ళు ఏం చేయలేక వాళ్ళు చెప్పిన పని చేయాల్సి వస్తుంది. బట్టలు వేసి తీసుకెళ్లిపోతారు. అలాని తీసుకెళ్లి చిత్తగానం కొడతారు. కొట్టేసి లాస్ట్కి ఇంకా కాంప్రమైజ్ అయిపోతారు. అండ్ కాంప్రమైజ్ కంటే ముంగల వీడు నవ్వినందుకు వీడికి చాలా కోపం వచ్చి మళ్ళా కొడతాడు, ఇప్పుడు నవ్వు అన్నట్టు. సో ఫైనల్ కాంప్రమైజ్ అన్నట్టు మాట్లాడతారు. సో కాంప్రమైజ్ లేదు తొక్కలేదు అన్నట్టు చూస్తాడు. దీనికి పగ తీర్చుకోవాలి ఖచ్చితంగా అన్నట్టు చూస్తాడు. దానికోసం అని చెప్పేసి ఒక లోకల్ సపోర్ట్ కోసం ఎత్తుకుతారు. అలాంటి వాళ్ళు ఎక్కడ తిరుగుతారంటే బార్ అండ్ రెస్టారెంట్లు తిరుగుతారు అని చెప్పేసి బార్కి వెళ్ళిపోతారు. రోజు ఎత్తుకుతుంటారు, రోజు కొంతోడు మాట్లాడుతుంటారు, కలిసిపోతుంటారు. లాస్ట్కి వస్తే ఒక వైన్ షాప్ ఓనర్ ఉంటాడు, వాడు పెద్దోడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. సో వీనితో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తారు, బట్ అది అవ్వదు. సో నెక్స్ట్ కట్ చేస్తే మన రంగ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు ఒక లైటర్ కోసం అని చెప్పేసి. లైటర్ అడుగుతాడు, లైటర్ జెర్సేపు ఉండిస్తా అని చెప్తాడు. అక్కర్లేదని చెప్పేసి సిగరెట్ అంటిస్తాడు. ఇక్కడ ఎలివేషన్ ఇస్తారు, మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఎలివేషన్ అయితే మన రంగకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే ఖాళీ ఉంటది. అండ్ అవతల లెఫ్ట్ సైడ్ ఇవతల రైట్ సైడ్ ఏముంటది, ఫుల్ రష్ ఉంటది, లైన్లో నిలబడతారు. ఇక్కడ ఇంత ఖాళీ ఉన్నా ఇక్కడికి మాత్రం రారు. నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్, మామూలుగా అనిపించలే నాకైతే. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే వీళ్ళు మాట్లాడదాం అనుకుంటారుగా ఒకరితోటి, వాడు చేంజ్ చేస్తాడు, మన రంగాకి సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడ మన రంగా ఏం చేస్తాడంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి వెళ్ళిపోమంటాడు, వాని ముఖం కూడా చూడడు. సో ఇదంతా చూసిన వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటారంటే
వీడే మనకు కావాల్సిన పర్సన్, లోకల్ సపోర్ట్ అని చెప్పేసి వీనితో మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో దీనికోసం ఎవరు పోవాలని చెప్పేసి డిస్కషన్ లో లైటర్ నిన్న అడిగింది కాబట్టి నువ్వే వెళ్ళాలని చెప్పేసి వీని పంపించేస్తారు. అండ్ నాకు ఎలా మాట్లాడో తెలియదు అని అంటే ఇలా మాట్లాడమని చెప్పేసి చెప్తాడు. అది ఎలా అంటే, పోయి ఈ సిగరెట్ తీసుకుని వెళ్ళు, లైటర్ అడుగు, లైటర్ ఇస్తాడు కదా, ఇచ్చినప్పుడు చెప్పు అన్న మొన్న కలిసినావు కదా అని చెప్పేసి, సో అలా కలిసిపో అని చెప్పేసి చెప్తారు. సో చెప్పినట్టే వెళ్తాడు, లైటర్ అడుగుతాడు. సో జస్ట్ మన రంగా లైటర్ ఇస్తాడు, వెనకిలు తిరిగి చూడాడు వీళ్ళ ఫేస్. సో ఇలా చూస్తలేడని చెప్పేసి అనుకున్న టైంలో మన రంగానే వెనకిలు తిరిగి చూస్తాడు. చూసేసి మన రంగానే మాట్లాడతాడు, ఆ రోజు గుర్తుందా నిన్ను లైటర్ అడిగింది అని చెప్పేసి. సో అలా పరిచయం చేసుకుంటారు, వచ్చి కూర్చుంటారు, అంత మంది అవుతుంటారు. కానీ ఇక్కడ మందు తక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ ఒక షాట్ వేస్తారు, చెయ్యి ఇట్లా బెంచ్ కొడితే ప్రతి ఒక్కరు లేస్తారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇది అంతా. సో ఇలా డైలీ మన రంగతోటి కలిసి తిరుగుతుంటారు మందాగకుండా. అండ్ మన రంగ కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు వీళ్ళతోటి. సో ఇలా వెళ్తుంటే మన రంగ గురించి అడుగుతుంటారు. సో మన రంగ ఫ్లాష్ బ్యాక్ అడుగుతారు వీళ్ళు. సో ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని మనం ఒకటేసారి మాట్లాడుకుందాం. సో మన రంగ ఏంటంటే కాలేజ్ డేస్ లో ఒక జ్యూస్ షాప్ నడుపుతుంటాడు. అండ్ జ్యూస్ నడిపేటాడు ఒక అన్న ఉంటాడు. అండ్ ఈ వీడేం చేస్తాడంటే వచ్చిన పైసలన్నీ తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో పెడతాడు. షేర్ మార్కెట్ మొత్తం పడిపోతుంది. సో ఇలా మన రంగ కాలేజ్కి వెళ్లకుండా ఇలాగే పని చేస్తుంటాడు. సడన్ గా ఒకసారి షేర్ మొత్తం లేస్తుంది. అట్లా లేచినప్పుడు ఏం చేస్తాడంటే అందులో నుంచి వచ్చిన పైసలతోటి ఒక ల్యాండ్ కొంటాడు. అండ్ ఆ ల్యాండ్ వచ్చేసి మొత్తం పడిపోతుంటది. సో మనకు రంగకి ఏమి ఇయ్యడు. సో అప్పుడు ల్యాండ్ మొత్తం వాల్యూ పడిపోయినందుకు తీసుకో ఈ ల్యాండ్ అని చెప్పేసి ఇచ్చేస్తాడు మన రంగకి. తర్వాత ఆ ల్యాండ్ వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ కిందకి వస్తుంది. సో అప్పుడు పంచుకుందాం కాంప్రమైజ్ అన్నట్టు పిలిపిస్తాడు అన్నని, పంచుకోవడానికి కాదు చంపేయడానికి. సో అలా వచ్చాక చంపేస్తాడు. సో ఇలా వీళ్ళ అన్నని చంపేస్తాడు. ఇది ఒక స్టోరీ. అండ్ ఇంకొక స్టోరీ వచ్చేసి, సో మన రంగు వచ్చేసి రెడ్డి అనేతోటి పనిచేస్తాడు. సో ఇలా పనిచేస్తూ తన ఐడెంటిటీ తీసుకుంటాడు, వైట్ అండ్ వైట్ వేస్తాడు మొత్తం అదంతా. సో ఇలా అమ్మ చెప్తాది ఇదంతా వదిలేసి అది అని చెప్పేసి, బట్ మన రంగ వదిలేయడు. సో ఇలా వాళ్ళ అమ్మకి దూరం అవుతాడు. సో ఈ రెండు ఫ్లాష్ బ్యాక్లు వచ్చేసి మన రంగవి. అండ్ మర్చిపోయా వీళ్ళని చంపేస్తాడు కదా. అండ్ చంపేసిన తర్వాత బ్లడ్ తోటి పెయింట్ వేస్తాడు గోడకి పెయింట్ వేసి అరుస్తాడు. అండ్ నెక్స్ట్ అదేంట్లో పాతేస్తాడు ఆ బాడీని. సో ఇలా స్టోరీ మొత్తం అయిపోయాక మనకు ఒక డాన్స్ ఎపిసోడ్ వేస్తారు. అండ్ ఈ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది, ఎనర్జీ మాత్రం కేగా. సో నెక్స్ట్ మనకు ఒక బాస్కెట్ ఎపిసోడ్ వేస్తారు. అండ్ ఎపిసోడ్ కంటే ముంగల వీళ్ళు ముగ్గురు చాలా సార్లు ఆడుతారు, మేము కూడా వస్తాం ఫైటింగ్ అది అని చెప్పేసి, బట్ ఎప్పుడు దొరకపోరు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ వీళ్ళు చూస్తే మన రంగ ఎవరిని కొట్టాడు, జస్ట్ ఇలా కొట్టమని చెప్పేసి వాళ్ళకి చెప్తుంటాడు చుట్టూ ఉన్న వాళ్ళకు. సో ఇక్కడ వీళ్ళకి కూడా అర్థమవుతుంది మన రంగ ఎవరిని కొట్టాడని చెప్పేసి. సో నెక్స్ట్ ఈ ఎపిసోడ్ అయిపోయాక తీసుకెళ్లి హాస్టల్లో దింపేస్తారు. దింపేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అడుగుతారు ఎవరిదానంటే మా అన్న అని చెప్పేసి మాట్లాడతాడు. సో అప్పుడు మన రంగాకు ఒక బీజేఎం వేస్తారు. బీజేఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ కట్ చేస్తే ఒక సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్ లో ఇన్ని స్ట్రెచెస్ ఎందుకు పడ్డాయనంటే నాకు కూడా తెలియదు ఎందుకో అని చెప్పేసి అని అంటాడు. అప్పుడు మన రంగా చెప్తాడు నా వల్లనే స్ట్రెచెస్ పడ్డాయని చెప్తాడు. అవును కదా మనం ఒక గేమ్ ఆడినాం, ఆ గేమ్ వల్ల ఎట్లా కోపం వచ్చి అట్లా చేసిన వాళ్ళని చెప్తే, సో దీని తర్వాత నేను చెప్తాడు వాళ్ళ తమ్ముడిని చంపేసిన అది ఇది అని చెప్పేసి. సో అప్పుడు వీళ్ళు ముగ్గురు అడుగుతారు నువ్వు చూసినావు అని చెప్పేసి. కానీ చూడలేదు, లేదు చూసినోడు చెప్పిండు అని అంటాడు. ఇదే ఇంటెన్స్ తోటి. ఆ చెప్పినోడు ఎవరు అని అంటే లేదు పనులను తీసేసిరు అని చెప్తారు. సో ఇదంతా విన్న వీళ్ళు ముగ్గురు ఏమనుకుంటారు అంటే ఇదంతా ఉత్తది అనుకుంటారు. సో నెక్స్ట్ కట్ చేస్తే హాస్టల్లో దింపడానికి వెళ్తారు. సో అప్పుడు హాస్టల్ ఓనర్ చెప్తాడు ఎప్పుడు పడితే అప్పుడు రావద్దు అని చెప్పేసి. సో అప్పుడు వీళ్ళని తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోయి ఒక ఇంట్లో పెడతారు. అండ్ ఆ ఇల్లు వచ్చేసి మన రంగాది. అండ్ ఆ ఇంట్లో అన్ని ఉంటాయి, మందు సిగరెట్లు అన్ని ఉంటాయి. అండ్ ఆల్సో ఒక బైక్ కూడా ఇస్తాడు, బుల్లెట్ బైక్. అండ్ ఆ బైక్ మీద కాలేజ్కి వెళ్తారు. అలా బైక్ తీసుకెళ్లడం ఈ సీనియర్స్ చూస్తారు. మేము సీనియర్స్ కదా, మా ముందు మీరు బుల్లెట్ వేసుకుని నడిపితే మాకు రెస్పెక్ట్ ఉండదు, సో బుల్లెట్ దేకని చెప్తారు వీళ్ళు. సో వీళ్ళు ముగ్గురు అనుకుంటారు చెప్దాం మన రంగాకి ఎలాగో మనతోటి క్లోజ్ అయినా ఉండు కదా ఈ సీనియర్ గురించి అని చెప్పేసి. కానీ ఇతను వచ్చి ఏమంటాడంటే కానీ ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు మాట్లాడదామని ఇతను అంటాడు. సో నెక్స్ట్ కట్ చేస్తే ఒక సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్ లో మన రంగా రియాక్షన్ కి వీళ్ళకి అర్థమవుతుంది మన టైం వచ్చేసింది చెప్పే టైం అని. అప్పుడు మెల్ల అయితే స్టార్ట్ చేస్తారు సీనియర్స్ గురించి. సో మన రంగా డిసైడ్ అవుతారు వాళ్ళని కొట్టాలి ఎట్లయినా చెప్పేసి. పోదామని చెప్పేసి ఇప్పుడు వెళ్దామని అంటాడు. అప్పుడు మన బీబీ అంటాడు ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ కాలేజీలో అందరి ముందు అని అంటాడు. అప్పుడు మంచి ప్లాన్ అప్పుడే కొడదామని చెప్పేసి అనుకుంటారు. సో నెక్స్ట్ డే కట్ చేస్తే హోలీ రోజు మన రంగాని కాల్ చేస్తుంటారు. వస్తాడు ఫైనల్లీ. మన రంగా వచ్చినాక సీనియర్స్కి కాల్ చేసి మరీ పిలిపిస్తాడు. వాళ్ళు వచ్చి ఇట్లా ఒక చెంప మీద కొట్టాడే మన రంగా రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక కాలేజ్ మొత్తం ఫైట్ అందరినీ కొడతారు. అండ్ లాస్ట్కి ఒక వార్నింగ్ ఇస్తారు వీళ్ళు మా బాయ్స్ వీళ్ళని ఎవరిని టచ్ చేయదు అని చెప్పేసి మలయాళం కన్నడలో చెప్పేస్తాడు. అండ్ నెక్స్ట్ హ్యాపీ హోల్ అని చెప్పేస్తాడు. ఇది ఇంటర్వెల్ అనుకోండి ఈ మూవీకి. అండ్ నెక్స్ట్ కట్ చేసి వీళ్ళ ముగ్గురు జోలకి అసలు సీనియర్స్ రారు, వీళ్ళు వస్తే అడ్డం పక్కెళ్ళిపోతారు. అంతలా మారిపోతుంది వీళ్ళ రేంజ్. అండ్ నెక్స్ట్ ఇలాగే వెళ్తుంటే మల్టిపుల్ సీన్ చూపిస్తారు, మంద అవడం చిల్ కావడం అదంతా. అండ్ నెక్స్ట్ ఈ సీన్ వేస్తారు. అండ్ ఈ సీన్ లో మన బీబీకి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ నుంచి.
అప్పుడు మన బీబీ ఉన్నాడు అక్కడ. సో మన రంగా మాట్లాడతాడు ఫోన్ ఎత్తి, నేను రంగా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళమ్మ అంటది, ఓ రంగా నువ్వా, నీ గురించి నా కొడుకు ఎప్పుడు చెప్తుంటాడు అని చెప్పేసి చెప్తుంటది. సో ఇదంతా విన్న మన రంగాకి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. అండ్ బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ సీన్ కి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన బీబీ వచ్చేసి వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేదు రంగా గురించి. కానీ వీళ్ళ అమ్మ చెప్తుంటది. ఎందుకు చెప్తుంది అంటే ఇలా చెప్పడం వల్ల తన కొడుకు మీద కేర్ ఎక్కువ తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఫీలింగ్ అన్నట్టు చూపిస్తారు మనకైతే. అండ్ ఈ డీటెయిలింగ్ వచ్చేసి మనకు స్టార్టింగ్ లో హాస్టల్ సీన్ అండ్ ఈ సీన్ అండ్ ఈ 2 సీన్స్ వచ్చేసి డీటెయిలింగ్ ఆఫ్ దిస్ మూవీ. ఇలా బాగా చూపించారు వీళ్ళ అమ్మ క్యారెక్టర్ ని. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే బీబీ ఎక్కడ ఉన్నా అని చెప్పేసి వెళ్ళిపోతారు. బీబీ దొరుకుతాడు, బీబీని తీసుకెళ్లిపోతుంటారు. వెళ్ళిపోయే టైంలో ఇతను వచ్చి అంటాడు, టైం అయింది కదా తినేసి వెళ్ళిపోమని చెప్పేసి. తిందామని చెప్పేసి కూర్చుంటారు అందరూ. అప్పుడు చెప్తారు ఇడ్లీ ఉందని చెప్పేసి. ఇడ్లీ ఉందన్నప్పుడు డైట్ ఫిట్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది, కామెడీ బాగా అనిపించింది నాకైతే. ఇలా మన రంగ క్యారెక్టర్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి సైకో లెక్క, ఒకసారి కోపంగా, ఒకసారి కామెడీగా అట్లా ఉంటుంది. మొత్తం క్యారెక్టర్ మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు. సో నెక్స్ట్ కట్ చేస్తే వీళ్ళు కాలేజ్కి వెళ్ళాలి. ఇలాగే వెళ్ళాలా అని అంటే మన రంగా అరేంజ్ చేస్తాడు ఎలా వెళ్ళాలని చెప్పేసి. వెళ్ళిపోతారు కాలేజ్కి. వైస్ ప్రిన్సిపల్ వస్తాడు. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అన్ని సబ్జెక్టులో. సో వీళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాడు, మీ కొడుకులు ఇట్లా ఫెయిల్ అయిపోయారు, రౌడీలతో తిరుగుతున్నారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా ఇంగ్లీష్లో చెప్తున్నాడు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తున్నాడు, వీళ్ళ పేరెంట్స్కి ఎట్లా అర్థమవుతుంది ఇంగ్లీష్లో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకు చెప్తారు కావాలనే ఇలా సార్ ఇంగ్లీష్ అని చెప్పిండు వీళ్ళకన్నీ. సో నెక్స్ట్ టైం వార్నింగ్ ఇస్తాడు, గుండాలు ఎవరు రావద్దు, మీరు అన్ని సబ్జెక్ట్ పాస్ అయితేనే కాలేజీలో ఉంటారు, లేదంటే మీ పేరెంట్స్ని పిలిపించి మీరు ఫెయిల్ అయిపోయారు అని చెప్పేసి చెప్తానని బెదిరిస్తాడు. సో వీళ్ళు ముగ్గురు డిసైడ్ అవుతారు మనం చదువుకొని పాస్ కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి. సో దీనికోసం మన రంగాతో మాట్లాడదామంటారు. సో ఇలా మాట్లాడదాం అనుకున్న టైంలో ఒక ఫైట్ సీన్ వేస్తారు. అండ్ ఈ ఫైట్ సీన్ లో ఒకడు దొరికిపోతాడు. సో వీడిని కాపాడడానికి వీడు వెళ్ళిపోతాడు. అండ్ వీళ్ళిద్దరిని కాపాడడానికి మళ్ళీ వస్తారు కార్ వేసుకొని. ఈ సీన్ చాలా బాగా అనిపించింది. సో ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామన్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. ఒకసారి బర్త్డే పార్టీ వేస్తారు, బర్త్డే సీన్ తర్వాత ఒక సీన్ వేస్తారు. అండ్ ఆ సీన్ వచ్చేసి ఒక గేమ్. అండ్ ఈ గేమ్ లో మన వాళ్ళకి అర్థమవుతుంది మనోడు ఎంత ఆవేశం ఉంటాడు, మనోడు కోపం వస్తే ఏం చేస్తాడని చెప్పేసి. అండ్ ఇక్కడ మన రంగా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తోపు ఉంటది. భయపెట్టేస్తాడు ఒక సీన్ లో, ఏం చేస్తాడని చెప్పేసి మనకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. సో ఈ గేమ్ లో మన రంగ రియాక్షన్ చూసి వీళ్ళందరూ భయపడిపోతారు. అండ్ నిజంగానే మనోడికి ఇంత కోపం వస్తుంది ఈ గేమ్ లో అని చెప్పేసి, నిజంగానే అవి ఘాట్లు నిజమేనేమో అని అనుకుంటారు. సో అప్పుడు ఈ వాళ్ళకి రెడ్ పెయింట్ అంటే బ్లడ్ తోటి వేసిండు అని చెప్పి ఒక సీన్ చెప్తాడు కదా, అది నిజమా కాదని చెప్పి చెక్ చేయడానికి గోడని గీక్తాడు. అలా చేయడం వల్ల రెడ్ కలర్ బయటకు వస్తుంది, అదే బ్లడ్ అని ఫిక్స్ అయిపోతారు. అండ్ ఆల్సో అదే ఇంట్లో పాతి పెట్టేశాడని కూడా చెప్తాడు కదా. సో వెళ్ళి చూస్తారు, అక్కడ ఎవరినో పాతి పెట్టినట్టు ఉంటుంది. సో దీన్ని బట్టి ఆ స్టోరీస్ మొత్తం నిజమేనని చెప్పేసి భయపడిపోయి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. సో అప్పటి నుంచి వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాలంటే చాలా భయపడతారు, ఇంట్లో ఉండడానికి కానీ. సో వీలైనంత వరకు బయట ఉండడానికి ట్రై చేస్తారు, వాళ్ళతో మాట్లాడుకుంటా వీళ్ళతో మాట్లాడుకుంటా. సో అప్పుడు ఈ హాస్టల్లో ఉన్న వాడు వచ్చి ఇక్కడికి వెళ్దామని చెప్తాడు. సరే వస్తామని చెప్పి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక వీడు ఏం చేస్తాడంటే ఒక సెటిల్మెంట్ టైప్ ఉంటుంది, పైసలు ఇవ్వాలి కదా ఇచ్చేయండి, వీళ్ళు ఎవరో తెలుసా గుండాలు అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడు వీళ్ళు మేము ఏమనుకుంటాం, మేము స్టూడెంట్స్ మేము గుండాలు కదా అది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. సో అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మధ్యలో రెడ్ గ్యాంగ్ వీళ్ళని కిడ్నాప్ చేస్తారు. సో కిడ్నాప్ చేస్తాడు, దానికి ఎందుకు కిడ్నాప్ చేసిన అది అని చెప్పేసి మాట్లాడతారు. అండ్ కిడ్నాప్ చేసినాక వదిలేసేటప్పుడు ఒకటి చెప్తారు, రంగా ఒకడున్నప్పుడు నాకు కాల్ చేయమని చెప్పేసి ఒక కార్డు ఇస్తాడు. అండ్ ఆ కార్డు తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మన రంగా దగ్గరికి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ వెళ్ళిపోయాక ఇక్కడ వీళ్ళిద్దరిని కూర్చోబెడతారు. అండ్ వీళ్ళిద్దరిని చంపడానికి ట్రై చేస్తాడు. ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు, మీలో ఎవరికైనా తెలిసి కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ చంపమని చెప్పేసి ఇలా ముగ్గురులో ఒకరికి ఇస్తాడు. సో వాడు అయిపోతాడు చంపకుండా. సో అప్పుడు రంగా అంటాడు సరే నెక్స్ట్ టైం చూసుకుందాంలే అని చెప్పేసి పాదం తీసుకెళ్లి చంపేయమంటాడు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మాట్లాడుతాం డీటెయిలింగ్ లో. అండ్ నెక్స్ట్ కట్ చేసి వీళ్ళు ముగ్గురు చాలా భయపడతారు. ఈ రోజు నాకు అది తెచ్చిండు, రేపు నీకు ఇస్తాడు అని చెప్పేసి మన ముగ్గురిని హంతకులను చేస్తాడని చెప్పేసి వీళ్ళు భయపడి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ ఇక్కడ మన బీబీ వచ్చి చెప్తాడు ఇతడికి మన అవసరం లేదు, ఎందుకంటే ఇతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫైటర్స్, ఏదైనా ఒక స్పెషాలిటీ ఉంది వాళ్ళకు, మనము స్టూడెంట్స్ మనం ఏం చేయలేము. సో మన అవసరం రంగాకు అవసరం లేదు అని చెప్పేసి రంగా జస్ట్ మనతో ఎంటర్టైన్మెంట్ కోసమే ఉన్నాడు. సో దీనివల్ల మన చదువు పోతుంది కాబట్టి వీటన్నిటికి దూరంగా ఉండాలి కాబట్టి వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం, అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దాం, 2 రోజులు ఎత్తుకుతాడు అండ్ వేరే ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ అయ్యి వెళ్ళిపోతారు వేరే హాస్టల్కి, అది కూడా ఎవరికి తెలియని హాస్టల్కి. అండ్ నెక్స్ట్ ఒక టీవీ సీన్ వేస్తారు వారం రోజుల తర్వాత. ఇక్కడ మన రంగా ఏమేం చేసిండు వీళ్ళు కనిపించినందుకు అని చెప్పేసి చూపిస్తారు. హాస్టల్కి వెళ్తాడు, అందరిని కొడతాడు, అందరిని అడుగుతాడు, చాలా ఫ్రస్ట్రేటెడ్ అవుతాడు, చాలా ఎత్తుకుతాడు, చాలా సార్లు ఫోన్ చేస్తాడు. సో ఇలా చేయడం వల్ల వీళ్ళ అమ్మకు కూడా ఫోన్ పోయిందేమని చెప్పేసి ఫోన్ చేద్దామని చెప్పేసి ఫోన్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసిన నెక్స్ట్ సెకండ్ మన రంగా నుంచి ఫోన్ వస్తుంది. ఎత్తాడు, ఫస్ట్ టైం కట్ చేయమంటారు వీళ్ళు, కానీ మన బీబీ కట్ చేయడు, ఎత్తాడు. అండ్ నెక్స్ట్ ఇంకోసారి వస్తుంది, అప్పుడు ఫోన్ ఎత్తి మాట్లాడతాడు, సాయంత్రం మాట్లాడితే ఇంటికి వచ్చేసి అని చెప్పేసి.
సో ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మన రంగ వస్తాడు. వచ్చాక మన రంగతో మాట్లాడతారు. నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది, నువ్వు బాంబులే కనిపిస్తున్నావు అది అని చెప్పేసి మాట్లాడతారు. సో అప్పుడు మన రంగ ఫ్రస్ట్రేషన్లో ఆపేసి అని చెప్పేసి వాళ్ళ మనుషులు ఫోన్ చేసి గంటలో ఇక్కడ ఉండాలని చెప్పేసి అంటాడు. సో వీళ్ళు ఫీల్ అవుతారు, రంగ మనం చంపనీకి వాళ్ళందరినీ రమ్మన్నాడని. సో అందుకోసం అని చెప్పేసి మనల్ని మనం కాపాడుకోవడానికి రెడ్డికి ఫోన్ చేద్దామని చెప్పేసి ఫోన్ చేస్తారు వాళ్ళు. సో రెడ్డి గ్యాంగ్ వచ్చేస్తుంది. సో వీళ్ళని సేవ్ చేద్దామని చెప్పేసి ఈ పిల్లల్ని బయటకు రావద్దని చెప్పేసి డోర్లన్నీ లాక్ చేసి ఇతను రంగ బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక తన్నులు తింటాడు మన రంగ. నెక్స్ట్ మన రంగ వీళ్ళతో మాట్లాడతాడు. థ్యాంక్స్ తమ్ముడు, మీ మంచి చెడులన్నీ నేను చూసుకుంటే ఎప్పటి నుంచి అని చెప్పేసి మాట్లాడతాడు. అప్పుడు మన రంగ ఏంటాడు. సో మన రంగ స్టార్ట్ చేస్తాడు, నేను ఫైట్ చేయను కదా, ఇప్పుడు నేను రెడీగా ఉన్నా, ఫైట్ చేద్దాం రాను అని చెప్పేసి కొడతాడు. ఫైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫైటింగ్ ఉంటుంది. వీళ్ళు షాక్ అయిపోతారు, మన రంగ ఫైట్ చేయడు కదా, ఎట్లా కొడుతున్నాడు అని చెప్పేసి ఫైట్ చేస్తాడు. మన రెడ్డిని చంపేస్తాడు. ఎందుకు చంపేస్తాడు, నా ఐడెంటిటీ తీసుకున్నావు, నా ఐడెంటిటీ నాకు కావాలంటే తీసుకునే ఐడెంటిటీ అని చెప్పేసి అతను చంపేసి షర్ట్ తీసేస్తాడు. నెక్స్ట్ మన రంగ గ్యాంగ్ మొత్తం వస్తుంటది. వాళ్ళందరూ వస్తుంటే మన రంగ ఎంబడి పడతాడు, వీళ్ళ ముగ్గురిని చంపుదామని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోతాడు. డోర్లన్నీ లాక్ చేయడం వల్ల రంగ మనుషులు లోపలికి రాలేరు. సో బయట నుంచే అరుస్తుంటారు డోర్ తీయమని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మన రంగ మాట్లాడతాడు. మొత్తం ప్రతి డైలాగ్ కి ఒక మీనింగ్ ఉంటుంది, చాలా పర్పస్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, కోపంలో ఉంటాయి, చాలా అంటే చాలా డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఈ డైలాగ్స్ అన్ని వింటుంటే చాలా ఎమోషనల్ అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఈ డైలాగ్ మొత్తంలో బయటికి రమ్మని చెప్పేసి కామన్గా అంటాడు, చీటర్స్ అంటాడు, మీకు ఎంత ధైర్యం నన్ను మోసం చేయడానికి అని చెప్పేసి ఒక డైలాగ్ అంటాడు. అండ్ ఇందులో నాకు చాలా బాగా అనిపించిన డైలాగ్స్ అండ్ మెయిన్ డైలాగ్స్ వచ్చేసి ఇవి. అందులో ఫస్ట్ డైలాగ్ వచ్చేసి, నాకు తెలీదా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి, నేనే కదా మీతో అన్నది, మీరు చదువుకోవడానికి వచ్చారు, సో మీరు అది మాత్రం చేయమని చెప్పానా లేదా అని అంటాడు. అలా చెప్పాక కూడా మీరేం చేశారు, మీరే నా ఎంబడి తిరిగారు, నా ఇంట్లో ఉన్నారు, నా కార్లో తిరిగారు, నా బైక్ తీసుకున్నారు, నా ఫైటింగ్ చూడాలనుకున్నారు, ఇప్పుడు లాస్ట్కి వస్తే నన్ను బాంబ్ అంటారు, నాతో మీరు ఉండాలనుకోవట్లేదు అని అంటారు అని చెప్పేసి మాట్లాడతాడు ఎమోషనల్ గా. నెక్స్ట్ కట్ చేస్తే, నేను మా అమ్మ కోసం ఎవరిని కొట్టద్దు అనుకున్నా, దాన్ని ఇప్పుడు మీరు బ్రేక్ చేసేలా చేసిరు, నేను అందరిని కొట్టాల్సి వచ్చింది, సో ఇప్పుడు నేను మిమ్మల్ని చంపేస్తా అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే ఒక డైలాగ్ వస్తుంది ఇక్కడ ఈ సీన్ లో పర్టికులర్ గా, ఫుల్ ఎమోషనల్ డైలాగ్స్. నేను ఎవరితోటైనా కంఫర్టబుల్ గా మాట్లాడదామంటే నాతో ఎవరున్నారు, ఎవరు లేరు, ప్రతి ఒక్కరు ఉన్నది మందు కోసం, డబ్బు కోసం అని చెప్తాడు. అప్పుడు అలాంటి టైంలో మీరు వచ్చిరు మీ ముగ్గురు, నేను మీ ముగ్గురితో చాలా బాగా ఉండగలిగిన, లాస్ట్కి వస్తే మీరు కూడా నన్ను పెద్ద ఫూల్ చేసిరు, నాతోటి ఉండి మీరు మీ అవసరాల కోసం సీనియర్ని కొట్టించారు, నాతోటి చిల్ అయ్యారు, అంతా చేసిరు, ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇలా మాట్లాడుతారు అని చెప్పేసి ఎమోషనల్ గా మాట్లాడతాడు. అండ్ ఆల్సో ఇంకోటి కూడా అంటాడు, ఇప్పటి వరకు నేను ఏడవని ఎవరు చూడలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళ అమ్మ ముంగలు కూడా ఏడవలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. ఇది నాకు చాలా బాధ ఉందని చెప్పి చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఈ డైలాగ్స్ ప్రతిదీ చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఈ ఫైటింగ్ ముంగల ఒక షాట్ వేస్తారు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఇలాగే 3 సీన్లు వేస్తారు. అండ్ ఈ 3 షాట్ లో మనకు బ్యాక్ సైడ్ నుంచి మన రంగ కోపంతో ఉన్నాడు అన్న మాత్రమే కనిపిస్తుంటది, బట్ ఫ్రంట్ సైడ్ నుంచి మాత్రం మన రంగ ఎమోషనల్ గా ఉంటాడు, ఏడుస్తుంటాడని తెలుస్తుంటది. చాలా అంటే చాలా బాగా తీశారు ఈ సీన్ అయితే. అండ్ నెక్స్ట్ కట్ చేసి ఇలా వెళ్తుంటే వీళ్ళు ఒక డోర్ లోకి వెళ్ళిపోయి స్టాప్ అయిపోతారు. అప్పుడు మన రంగ ఈ డోర్ ని పలగొడుతుంటాడు. అప్పుడు మన బీబీ మదర్ ఫోన్ చేస్తుంది. సో అప్పుడు ఫోన్ తీసుకొని మాట్లాడతాడు, కోపం కంట్రోల్ చేసి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇదంతా. సో ఇలా మాట్లాడిన తర్వాత డోర్ ఓపెన్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అయిపోయాక మన అమ్మాని పిలుస్తాడు, నేను ఇక్కడ మిమ్మల్ని ఎందుకు పిలిపించిన అని చెప్పేసి. అప్పుడు మన అమ్మాని ఓవర్ గా మాట్లాడతాడు, నేను వీళ్ళని అమ్మనికనే పిలిపించినాను అని చెప్పేసి. కానీ అప్పుడు మన రంగ అంటాడు, వీళ్ళ ముగ్గురు ఫేస్ ని చాలా బాగా చూసుకోండి, వీళ్ళ ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదు, సో ఇప్పటి నుంచి వీళ్ళని ఎవరు టచ్ చేయొద్దు, వీళ్ళతో ఎవరు ఉండవద్దు అని చెప్పేసి వీళ్ళ గాడ్ బ్లెస్ చెప్పేసి వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో నువ్వు సారీ చెప్పినావు కదా, నువ్వు చెప్పి సారీ అని చెప్తాడు. అండ్ బీబీ సారీ చెప్తాడు, నాకు సారీ వద్దు, నీ సారీ నీతానే పెట్టుకో అన్నట్టు మాట్లాడతాడు. గాడ్ బ్లెస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న మన రంగ గ్యాంగ్ మొత్తం చూపిస్తారు. అండ్ బీజం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కట్ చేసి ఒక షాట్ వేస్తారు ఫోన్ ఇచ్చేటప్పుడు. ఫోన్ ఇస్తూ చెప్తాడు, నువ్వు చదువుకోవడానికి వచ్చావు కదా, చదువుకో, కానీ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా బీబీ అని చెప్పేసి రివెంజ్ టైప్ లో ఆపేస్తాడు అక్కడే, మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. అండ్ రిజల్ట్స్ లో మన బీబీ అండ్ ఇంకొకటి ఫెయిల్ అయిపోతాడు, ఇంకొకటి పాస్ అయిపోతాడు. సో నెక్స్ట్ కట్ చేస్తే మన రంగ టోటల్ గా వైట్ అండ్ వైట్ నుంచి బ్లాక్ అండ్ బ్లాక్ టర్న్ అయిపోతాడు. సో అప్పుడు వీళ్ళిద్దరు ఫెయిల్ అయినందుకు పనిష్మెంట్ గా టూల్స్ ఓపెన్ చేస్తారు. అండ్ ఆ టూల్స్ వచ్చేసి స్టిక్స్. ఇది మూవీ ఎండింగ్. అండ్ దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ఆవేశం మూవీ ఇన్ తెలుగు. సాధ్యమైనంత వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇందులో నేను చెప్పిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు, 90% అయితే ఖచ్చితంగా నిజమే ఉంటుంది ఈ స్టోరీ మొత్తం. అండ్ 10% ఎక్కడో అక్కడ కొన్ని డైలాగ్స్ నేను కలిపి ఉండొచ్చు, అలా అన్నాడు ఇలా అన్నాడు అని చెప్పేసి. సో ప్లీజ్ అడ్జస్ట్. అండ్ నెక్స్ట్ మూవ్ టు డీటెయిలింగ్ గురించి మనం ఆల్రెడీ ఒక డీటెయిలింగ్ మాట్లాడాం. అండ్ ఆ డీటెయిలింగ్ వచ్చేసి వీళ్ళ మదర్ వచ్చేసి ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటది. ఎవరైనా కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు
వాళ్ళ గురించి అతను కొడుకు చెప్పకపోయినా సరే నీ గురించి నాకు ఎప్పుడు చెప్తుంటాడు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ కొడుకు కోసం ఇలా చెప్పడం వల్ల అరే నా గురించి ఇంత పాజిటివిటీ ఉంది కదా, వీళ్ళు మంచిగా చూసుకోవాలని చెప్పేసి చూసుకుంటారు అనే ఫీలింగ్ లో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మనకు చూపిస్తారు. మోటో నెక్స్ట్ డీటెయిలింగ్, ఇక్కడ ఈ షాట్ లో వీళ్ళు వెళ్ళిపోతుంటారు కదా, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వస్తారని చెప్పేసి గెస్ చేస్తారు. అండ్ ఇలా కరెక్ట్ గా గెస్ చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా వస్తారని చెప్పి మనకు ముందే ఒక హింట్ ఇస్తారు. అండ్ ఆ హింట్ వచ్చేసి ఈ టీ షర్ట్ పైన రాసి ఉంటుంది. అండ్ ఈ డీటెయిలింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్పేసి పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకో డీటెయిలింగ్ వచ్చేసి ఇక్కడ ఈ షాట్ లో మన రంగా వీళ్ళిద్దరిని చంపుదామని ఫిక్స్ అవుతాడు కదా, వీళ్ళిద్దరిని చంపడానికి అక్కడ తీసుకెళ్తాడు. సో మనకి ఎట్లా చూపిస్తారు, ఇక్కడ వీళ్ళిద్దరు చనిపోయారు అన్నట్టు చూపిస్తారు మనకు. బట్ అండ్ ఈ షాట్ లో వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, వీళ్ళిద్దరు బతికున్నారు. ఎందుకు బతుకున్నారు, ఇది ఈ మూవీలో ఫ్లాసా లేకపోతే ఈ మూవీలో నిజంగానే వీళ్ళిద్దరిని చంపలేదా, లేకపోతే దీనికి ఇంకా సీక్వెల్ ఉందా అనేది తెలియాల్సింది. సో దిస్ ద వన్ ఆఫ్ ద డీటెయిలింగ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఇంకో డీటెయిలింగ్ వచ్చేసి మన రంగ వాళ్ళ మదర్ తో మాట్లాడేటప్పుడు, వాళ్ళ బ్రదర్ ని చంపేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. ఫ్రంట్ ఏం జరుగుతుందని మాత్రం మనకు చూపించారు. మనం బ్యాక్ సైడ్ నుంచి చూసి ఏమనుకుంటామంటే మన రంగ కోపంతో ఉన్నాడు అన్నట్టు మనకు అర్థమవుతుంది. బట్ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే మన రంగ ఫుల్ ఎమోషనల్ ఉంటాడు, ఏడుస్తుంటాడు. అది మాత్రం ఎవరు కనిపించదు. ఈ డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు. అండ్ లాస్ట్ లో చూపిస్తారు ఈ 3 షాట్ ను బట్టి ప్రతి ఒక్కరు మన రంగాన్ని బ్యాక్ సైడ్ నుంచి చూస్తారు. అండ్ ఈ డీటెయిలింగ్ ఎలా చూపించారంటే మన రంగా బ్యాక్ సైడ్ నుంచి చూసి అందరు ఫిక్స్ అయిపోతారు, మన రంగా క్యారెక్టర్ ఇది, మన రంగా ఇది కోపంగా ఉంటాడు, ఫ్రస్ట్రేషన్ ఉంటాడు, సైకోగాడు, ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు అన్నట్టు ఉంటది. బట్ మన రంగకు ఎమోషన్ ఉంది, బట్ మన రంగా ఎక్స్పెక్ట్ చేస్తుండు ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి ఎవరైనా ఒకరు ఉండాలని చెప్పేసి, అలా ఎమోషనల్ అవ్వడం చూపిస్తారు. అది ఎవరు చూడరు అన్నట్టు మనకు కన్వే చేస్తారు దాన్ని. అండ్ ఇంకో డీటెయిలింగ్ వచ్చేసి ఇక్కడ ఈ షాట్ లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లెఫ్ట్ అండ్ రైట్ ఖాళీ ఉంటుంది, బట్ ఇక్కడికి ఎవరికి రారు. ఇక్కడ ఈ షాట్ లో డీటెయిలింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క షాట్ లో మన రంగా అంటే ఏందని చెప్పేసి చూపిస్తారు. చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు. అండ్ ఇవి ఈ మూవీలో డీటెయిలింగ్, ఇంకా చాలా ఉంటాయి ఎత్తికిదే, బట్ చాలా ఇప్పటికే వీడియోలు ఎంత అయిపోయి ఉంటుంది. అండ్ నాకు ఈ మూవీలో పర్టికులర్ గా చాలా బాగా అనిపించిన ఎపిసోడ్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి టాయిలెట్ ఎపిసోడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మన రంగాన్ని బ్యాక్ సైడ్ నుంచి చూపించడం, ఓన్లీ ఫ్రంట్ సైడ్ నుంచి చూపించేటప్పుడు మనకు ఆ ఫీల్ టచ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. కోపంతో ఎమోషనల్ తో మాట్లాడే డైలాగ్స్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చేటివి, ప్రతి డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించింది నాకైతే. ఇలా ఈ సీన్స్ అన్ని నాకు చాలా బాగా అనిపించినాయి. అండ్ ఓవరాల్ గా స్టోరీ ఏంటంటే ఒక ముగ్గురు ఉంటారు, అండ్ ముగ్గురు వచ్చేసి ఒక కాలేజీలో జాయిన్ అవుతారు. అండ్ ఆ కాలేజీలో ర్యాగింగ్ ఉంటుంది సీనియర్స్ వల్ల. సో వీళ్ళు సీనియర్లు వచ్చేసి వీళ్ళు ముగ్గురు కొడతారు. దీని మీద రివెంజ్ కోసం, లోకల్ సపోర్ట్ కోసం ట్రై చేస్తుంటారు. అప్పుడు మన రంగా కలుస్తాడు. సో మన రంగతోటి ఫ్రెండ్షిప్ చేసి సీనియర్ని కొట్టిస్తారు. దీనివల్ల ఇలా మన రంగతో తిరగడం వల్ల వీళ్ళ చదువు డిస్టర్బ్ అయిపోయి సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతారు. సో ఇలా మళ్ళీ పాస్ కావాలి అండ్ మన రంగం నుంచి విముక్తి కావాలని చెప్పేసి వీళ్ళు చేస్తారు కొన్ని పనులు. అండ్ లాస్ట్ కోసం మన రంగాన్ని చంపుదాం అనుకుంటారు, కంపెనీకి ప్లాన్ వేస్తారు. సో అది వర్కౌట్ కాదు. సో మన రంగా వీళ్ళని చంపుదాం అనుకుంటాడు, బట్ ఒక ఫోన్ కాల్ వల్ల మన రంగా అయిపోతాడు. ఇది ఒక ముక్కలో ఈ మూవీ స్టోరీ, సింపుల్ స్టోరీ, బట్ మూవీ టేకింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక ఇంతేనండి ఈ వీడియోలో మనం మాట్లాడాలనుకున్న ప్రతి పాయింట్. We will meet in next video with new update. అప్పటి వరకు stay tuned to AMU for all updates. Thanks for watching.